ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లించాలి. పాటలు పాడుతున్నప్పుడు మనం అందరం కలిసి, దేవా నేను ఇదైనా బ్రతికానంటే నీవే ఆధారంగా ఉన్నావు, నీవే నాకు ఆశ్రయంగా ఉన్నావు, నన్ను కాపాడావు ప్రభా, నన్ను కాపాడావు దేవా, నీకు వందనాలు అని చెప్పి దేవుని మహిమపరచాలి. మనం మానవ జీవితం క్షణభంగురమైనటువంటిదండి, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, కానీ దేవుడు మనల్ని కాపాడాడు. ఒక 25 సంవత్సరాల క్రిందట కడప సిఎస్ఐ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండేదండి. అంటే ఆయా చర్చిల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉండేది. సో ఆ దినాల్లో నేను కూడా గ్రౌండ్లోకి వెళ్ళి ఆ క్రికెట్ మ్యాచ్ చూసేవాడిని. చాలామందికి పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆయా చర్చెస్ మధ్య కాంపిటీషన్ అనేటువంటిది జరిగేది. సో ఒకరోజు 2 చర్చిల మధ్య కాంపిటీషన్, దట్ ఈస్ అ ఫైనల్ ఐ థింక్ అనుకుంటా, ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్ని చూడడానికి చాలామంది వచ్చేసారు. ఇక చైర్లు కూడా వేశారు, అందరం చైర్లో కూర్చున్నాం. నా ప్రక్కన కూడా ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన కడప టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జేటీఓగా పనిచేశాడు, జూనియర్ టెలికాం ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా ఆయన కూడా క్రికెట్ మ్యాచ్కి వచ్చి హీ వాజ్ ఎక్సైటెడ్. 4 కొడితే గట్టిగా అరుస్తున్నాడు. నేను ప్రక్కనుండే నేనే అరవాల, ఈయన అరుస్తున్నాడు. అబ్బా ఏంటి నీకు ఇంత పిచ్చా అనుకున్నా. 6 కొడితే అరుస్తాడు, తర్వాత క్యాచ్ మిస్ అయితే ఇంకా ఏంటి ఇట్లా బేకారుగా ఆడతారు అట్లా కామెంట్ చేస్తున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన కామ్గా కూర్చున్నాడు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఏమని చూస్తే తల వంచుకొని కళ్ళు మూసుకున్నాడు. నేను అనుకున్నాను, ఏంటి పగులు మ్యాచ్లో చుట్టూ అల్లరి జరుగుతున్నాడు, నిద్రపోతున్నాడేనా అని అనుకున్నాను. ఆ తర్వాత మ్యాచ్ అయిపోయింది, అందరూ లేచారు, ఈయన మాత్రం లేకుండా అట్లే కూర్చున్నాడు. నేను అనుకున్నాను, ఏం పవర్ఫుల్ రా ఈయన, ఇంత బాగా నిద్రపోతున్నాడైనా, ఇంత డిస్టర్బెన్స్ మధ్య కూడా నిద్రపోయేటువంటి కృప దేవుడు ఈయనకి ఇచ్చాడే అనుకొని నేను సంతోషపడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చి తడితే దన్మని కింద పడిపోయాడు. అప్పటికే ఆయన చనిపోయాడు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. ఒకవేళ సివియర్ మ్యాసివ్ హార్ట్ అటాక్ అయి ఉండవచ్చు. అంతవరకు అరుస్తూ కేకలేస్తూ ఎంజాయ్ చేసిన వ్యక్తి సైలెంట్ అయిపోయి కూర్చున్నప్పుడు నేను అనుకున్నాను, ఈయన నిద్రపోతున్నాడేమో. ఇది నాన్న మనం బ్రతికాం, దేవునికి వందనాలు చెప్పామా? మన పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉన్నారు, మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాం, దేవుని మహింపరుస్తున్నామా? దేవా నా జీవితంలో నేను బ్రతికానంటే అది నీ కృపాదానమే ప్రభువా. ఇదన్నా నేను చెల్లిస్తూ ఉన్నానంటే నువ్వు కాపాడినటువంటి విధానమే ప్రభువా. ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోవడం లేదు. దేవునికి మహిమ ఎప్పుడు తెలుసా? నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు ఎక్కడున్నాడండి? ఏం దేవుడు కాపాడితేనైనా నేను జాగ్రత్తలు తీసుకోవడం లేదా, నేను ఎక్సర్సైజ్ చేయడం లేదా, నేను యోగా చేయడం లేదా, నేను అది చేయడం లేదా, ఇది చేయడం లేదా, నేను మందులు వాడడం లేదా, డాక్టర్ దగ్గరికి, ఇవన్నీ కూడా వాస్తవాలే. డాక్టర్ నీకు చూసేటప్పుడు కరెక్ట్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా ఆ మెడిసిన్ ఎందుకు జ్ఞాపకం వచ్చింది? దేవుడిచ్చిన జ్ఞానం అక్కడ పనిచేసింది. నువ్వు మందు వేసుకున్న తర్వాత మందు కరగాలి లోపల. ఎందుకు కరిగింది? దేవుడు ఆల్రెడీ లోపల కొన్ని ఎంజైమ్స్ను, తర్వాత యాసిడ్స్ను, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇవి మానవ ఈ కడుపులో పని చేస్తాయండి. ఇవి దాన్ని పిండి చేసి పిప్పి చేసి నీకు బలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇవన్నీ దేవుడు చేయకపోతే నీకు జరిగేవా? కానీ మనం అంటాం, వెటకారంగా అంటాం, ప్రతిదానికి దేవుడు, ప్రతిదానికి దేవుడేనా? నేను చేయడం లేదా? నో. నీ జీవితంలో దేవుడు చేసిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు దేవుడు మహింపరచబడతాడు. ఒకవేళ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదనుకుందాం, ఏమవుతుందో తెలుసా? బైబిల్లో చూడండి, 1:21, రోమా 1:21. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. అడ్డదిడ్డంగా వాదాలు చేస్తుంటారు చూసారా? వ్యర్థమైనటువంటి వాదాలు అవి. 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమాయను. అంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే అంతవరకు వెలుగుగా ఉండేటువంటి నీ హృదయం మెల్లిగా చీకటిగా మారిపోతుంది. నీ జీవితంలో దేవుడు మేలు చేసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి దేవునికి వందనాలు చెల్లించడం బరువు అయిపోతూ ఉంటే గుర్తుంచుకో, మెల్లిమెల్లిగా నీవు అవిశ్వాసిగా మారిపోతావు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి జీవితమే దేవుని మహిమపరిచేటువంటి జీవితముగా ఉంటుంది. ఎప్పుడైతే వారు దేవుని మహిమపరుస్తారో వారి జీవితంలో దేవుడు వెలుగునిస్తాడు. అంత మాత్రమే కాదు, వారి జీవితం అంధకారం కాదు, వారు వాదాలలోకి వెళ్ళేటువంటి వారుగా ఉండరు.
ద మోర్ యు ప్రైజ్, ద మోర్ యు విల్ బి గ్లోరిఫైయింగ్ ద లార్డ్. ఎంతగా దేవుని స్తుతిస్తూ ఉంటావో అంతగా దేవునిని మహింపరిచే వ్యక్తిగా ఉంటావు. 4వదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడతాడు. మొట్టమొదటిగా దేని ద్వారా? పరిశుద్ధంగా జీవిస్తే. రెండవదిగా మనం ప్రార్థనా జీవితాన్ని బట్టి. మూడవదిగా మన జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే. 4వదిగా ఇక్కడ అంటున్నాడు, ఒకడు బోధించినడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. బోధించేటప్పుడు ఏ రకంగా బోధించాలి? బైబిల్ ప్రకారం బోధించాలి, దైవోక్తులనే బోధించాలి, దైవోక్తులనే బోధింపాలి. రెండవదిగా ఒకడు ఉపచారం చేసినడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహింపరచబడును. వెరీ సింపుల్గా చెప్తానండి. ఎప్పుడు దేవుడు మహింపరచబడతాడంటే, నీకు ఇవ్వబడిన బాధ్యతలు ఎప్పుడైతే నమ్మకంగా సంపూర్తిగా చేస్తావో అప్పుడు దేవుడు మహింపరచబడతాడు. నీకు ఒక బాధ్యత దేవుడు అప్పగించాడేమో, అది ఇంటిలో కానీ, ప్రభుత్వం దగ్గర కానీ, నువ్వు పనిచేసే స్థలంలో కానీ, లేదా పరిచర్యలో కానీ, నీవు ఎప్పుడైతే నీ యొక్క బాధ్యతలను నమ్మకంగా నిర్వహించే వ్యక్తిగా ఉంటావో దేవుడు నీ ద్వారా మహింపరచబడతాడండి. నీ జీవితంలో నీకు అప్పగించినది దేవుడు నిన్ను నమ్మి నీకు అప్పగించింటాడు. నువ్వు ఇది చేయగలవు, నీ ద్వారా ఇది జరగగలదు అని దేవుడు నీకు ఒక ప్రేరేపణ ఇచ్చి ఆ పని చేయనట్లుగా, లేకపోతే ఒక చదువు ఇచ్చి ఒక ఉద్యోగం ఇచ్చింటాడు. వీటి ద్వారా దేవుడు మహిమపరచబడాలని కోరుతున్నాడు. ఎప్పుడు? ద మోర్ యు ఆర్ సిన్సియర్ ఇన్ యువర్ లైఫ్. ఆ పని విషయంలో దేవునికి నేను లెక్క చెప్పాలి. ఎవరు నన్ను చూడకపోయినా కొన్ని సందర్భాలలో చూచేటువంటి విధంగా పనిచేసే వాళ్ళు ఉంటారండి. కాదు, దాని ద్వారా దేవుడు మహిమపరచబడాడు. మనుషులు చూడ్డానికి పని చేయకు, దేవుడు నన్ను గమనిస్తుంటున్నాడు. దేవునికి లెక్క చెప్పాలి. ఏదో ఒక రోజు దేవుడు తన తీర్పు సింహాసనం నిలబెట్టినప్పుడు నన్ను అడుగుతాడు, నేనేం పని చేశానని అడుగుతాడు. ఒకవేళ నా గురించే నేను మాట్లాడతానండి, నేను సేవ చేస్తుంటున్నా, నా సేవను గురించి దేవుడు నన్ను అడుగుతాడు. సుధీర్, ఈరోజు ఈ వాక్యాన్ని ఎంత సిన్సియర్గా నువ్వు బోధించావు, చెప్పేటువంటి వ్యక్తిగానే ఉన్నావా, నువ్వు చేస్తున్నావా? నువ్వు చేయకపోతే నీ బోధ వ్యర్థమైనటువంటిది. దేవుడు మహిమపరచబడ్డండి. నేను చెప్పినటువంటిది నేను చేయకపోతే, విన్నటువంటిది మీరు చేయకపోతే, లేకపోతే దేవుడు మీతో మాట్లాడినటువంటిది మీరు చేయకపోతే, మీకు అప్పగించబడినటువంటిది మీరు నమ్మకంగా జరిగించకపోతే దేవుడు మహిమపరచబడాడు. చాలామంది అంటారు, ఎందుకండి బైబిల్ పట్టుకున్నారు, పనే సరిగా చేయడు. ఎక్కడ లింక్ అయిపోతుంది తెలుసా? ఆ మధ్యకాలంలో రెజినా ఒక షాప్కి వెళ్ళింది. నాతో వచ్చి చెప్పినప్పుడు నిజంగా నేను కూడా చాలా షేక్ అయిపోయానండి ఆ మాట విన్నప్పుడు. ఒక ఆమె అక్కడ కూర్చొని ఉందంట. ఆమె క్రైస్తవురాలు, ఆమె సేవ చేసేటువంటి ఒక సేవకురాలు. ఆమె షాప్లో కూర్చొని అప్పటికే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఏం ఇంతగా చేయొచ్చు కదా, అంతగా చేయొచ్చు కదా, ఏదో డిస్కషన్ జరిగి లాస్ట్కు మిస్సెస్ వెళ్తే అక్కడ కూర్చుంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె మాట్లాడుతుందంట. షాప్ ఆమె ఒక ముస్లిం లేడీ మాట్లాడుతుందంట, ఏంటి మేడం ఇంత సతాయిస్తారు, 15 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలకి ఇంత సతాయిస్తారు, ఎంత తగ్గించుకుంటున్నా ఇంత సతాయిస్తారు, ఏమంటే దేవుని సేవకురాలు కదా అని నేను ఏమనను. ఎక్కడికి లింక్ అయిపోయిందండి? దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఇప్పుడు ఆమె ఆ యొక్క ముస్లిం లేడీ ప్రార్థనకు రమ్మంటే వస్తుందా అండి? ఎందుకు? ఎక్కడ డ్యామేజ్ జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. మనకు అప్పగించబడింది. నేను కొనడానికి వెళుతుంటున్నా, నేను కొనేటువంటి విషయంలో దేవునికి మహిమ తెచ్చే విధంగా కొంటున్నానా? నాకు అనిపించింది కొనే విషయంలో కూడా దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఎస్. ఆ ముస్లిం లేడీ అంటుంది, ఏమంటే ఇంకా దేవుని సేవ చేస్తారు కాబట్టి ఇంకా నేనేం మాట్లాడకుండా ఇచ్చేసాను అంటే ఆమెనా తగ్గుతుంది కానీ ఈమె తగ్గడంలా. ఎందుకు తెలుసా? ఈమె తన పంతం నెగ్గించుకోవాలని. ఆమె అంటుంది, నాకు నష్టమైన పర్వాలేదు, దేవుని సేవ చేస్తున్నారు కదా, చేస్తాను. నాకు అనిపించింది, అమ్మో దేవుని బిడ్డను ఎక్కడ గమనిస్తున్నారు? ఒక ముస్లిం స్త్రీ తన షాప్లో క్వశ్చన్ చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయిందంటే దేవుడు మహింపరచబడ్డాడు ఆమె జీవితం ద్వారా. మరి మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? ఆమె ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదండి. ఆమె పోయిన తర్వాత, నీవు ఒక స్థలంలోనికి వెళ్ళిన తర్వాత నీ గురించి ఏం మాట్లాడరు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇంట్లోనికి నువ్వు వెళ్తావు, వెళ్ళిన తర్వాత ఒక ఫ్రెండ్ దగ్గరికి నువ్వు వెళ్తావు, వెళ్ళిన తర్వాత ఒక ఆఫీస్కి నువ్వు వెళ్తావు, వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతుంటున్నారు? అది దేవునికి మహిమ తీసుకొని వస్తుందా? లేదా?
పరీక్ష చేసుకుందాం. నేను ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతానో అక్కడే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు. చాలా సందర్భాల్లో అనుకుంటాం, నేను అద్భుతములు పొందిన తర్వాత సాక్షి అని చెప్తే దేవుడిని మహింపరచబడతాను. నో, నీ యొక్క వ్యక్తిగతమైన పనుల ద్వారా దేవుడు మహింపరచబడాలని కోరుతున్నాడు. దేవునికి మహిమ తెచ్చే విధంగా ఇతరులకు సహాయం చేయగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు అంటున్నాడు, ఒకడు బోధించినడలా, ఒకడు పరిచర్య చేసినడలా దాని ద్వారా నేను మహింపరచబడతాను. వాట్ ఎవర్ వి డూ, ఇట్ విల్ బ్రింగ్ గ్లోరీ టు ద లార్డ్. మనం చేసేది సరిగా చేయకపోతే దేవుడు మహింపరచబడ్డాడు. దేవుడు బాధపడుతుంటాడు, ఏంటి సుధీర్ ఇట్లా చేశాడు, ఏంటి ఈ సిస్టర్, ఏంటి ఈమె ఇట్లా చేసింది, ఏంటి ఈ బ్రదర్ ఇట్లా చేశాడు, ఈయన ఎందుకు ఇట్లా చేశాడు అని దేవుడు బాధపడేటువంటి వ్యక్తులుగా ఉన్నాడా? పరీక్ష చేసుకుందాం. నెంబర్ 1, పరిశుద్ధతను బట్టి దేవుడు మహింపరచబడతాడు. రెండవదిగా నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు మహింపరచబడతాడు. మూడవదిగా నీ జీవితంలో చెల్లించే కృతజ్ఞత స్థుతుల ద్వారా దేవుడు మహింపరచబడతాడు. నాలుగవదిగా నువ్వు చేసే పనుల ద్వారా దేవుడు మహింపరచబడతాడు. ఐదవదిగా చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. సో పరిచర్య అంటే ఏంటండి? రిడీమర్ పరిచర్య. పరిచర్య అంటే టీవీలో వాక్యం చెప్పడం, మ్యాగజైన్ కలిగి ఉండడం, ఇట్లా పరిచర్య చేయడం, గురువారం ఆదివారం పరిచర్య చేయడం, ఇవన్నీ మనం ఏమంటాం అంటే పరిచర్య అంటాం. అంటే 10 మందికి తెలిసే రకంగా, 10 మంది ముందు, లేకపోతే ఏదో అందరికీ తెలిసే రకంగా జరిగేదాన్ని మనం ఏమంటాం? పరిచర్య అంటాం. కానీ తెలియకుండా చేసేది కూడా ఒకటి ఉంది, దాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? పరిచర్య అన్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా. ఏం పరిచర్య చేశారా? కానుకేశారంట. దేవునికి కానుక ఇవ్వడం అంటే పరిచర్యలో తమ వంతుగా బాధ్యతను గుర్తించి ఎవరైతే దేవునికి వారికి శక్తికి సరిపోయినటువంటి విధంగా, కొన్ని సందర్భాల్లో శక్తికి మించి ఇస్తారో దేవుడు అంటున్నాడు, ఈ పరిచర్య చేసినందున దేవుడు మహింపరచబడుతున్నాడు. దేవునికి నువ్వు ఇచ్చేటువంటి వ్యక్తివైతే, నీ సంపాదనలో, నీ యొక్క రాబడిలో దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తివైతే, దేవుని దగ్గర దీవెనలు పొందుతామండి. దేవా ఇది నాకు ఇవ్వు ప్రభా, ఇది నాకు ఇవ్వు ప్రభా. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత దేవునికి ఇవ్వడం మాత్రం మర్చిపోతాం. దేవునికి ఏం తక్కువ అండి, వాళ్ళకేం తక్కువ, ఆ పరిచర్యకి ఏం తక్కువ. దేవుడు అంటాడు, వాళ్ళ పరిచర్య కాదు, నీ పరిచర్య జరగడంలా నీవు కానుక ఇవ్వడం, దేవుని సేవలో నీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించడం ఇట్స్ అవర్ ప్రైమరీ మినిస్ట్రీ. నేను చేసేటువంటి పరిచర్య అది. పరిచర్య అంటే వేదిక ఎక్కి పాటలు పాడడం, వాక్యం చెప్పడం, లేకపోతే స్వస్థతా ప్రార్థనలు చేయడం. అఫ్కోర్స్ ఇది పరిచర్యే. ఒక పత్రిక నడపడం పరిచర్యే, లేకపోతే టీవీలో వాక్యం చెప్పడం పరిచర్యే. కానీ దేవునికి నమ్మకంగా నీ గుప్పిలిప్పుతావే, అది కూడా ఒక పరిచర్య. దేవుడు దాని ద్వారా మహిమపరచబడతాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పరిచర్యలో నేను నిజంగా సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఎందుకోసం అంటే శక్తికి మించి ఇచ్చేవారు ఉన్నారు. శక్తికి మించి అంటే వాళ్ళు చేసే ఉద్యోగాలలో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల కంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు, మామూలుగా ఇచ్చేవారు ఉన్నారు. ఇంకొక విషయం చెప్పనా, బాగా ఉంటుంది అయినా దేవునికి ఇవ్వరు. దేవుడు అంటున్నాడు, ఆ వ్యక్తుల ద్వారా దేవుడు మహిమపరచబడడం లేదు. మన జీవితంలో దేవునికి ఇవ్వడం అనేటువంటిది, డోంట్ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ ఓన్లీ గివింగ్ అవర్ మనీ. ఒక రూపాయో, ఒక నాణెమో, ఒక కాగితం ఆడ పడేయడం కాదు, అది ఒక పరిచర్య. అందుకే మన పరిచర్యలో ఖచ్చితంగా చేస్తాను నేను ఇది. మన కానుక మన చేతిలో తీసుకొని ప్రార్థన చేస్తాం. ఎందుకు? దేవుడు దీన్ని మామూలు డబ్బుగానో, మామూలుగా మనం ఇచ్చేటువంటి ఒక దశం భాగంగానో కాదు దేవుడు చూచేది. ఇది ఒక పరిచర్య. దేవుని ఎంత నమ్మకంగా నువ్వు ఇస్తుంటున్నావు. మొక్కుకున్నదని ఇస్తున్నావా? ప్రభు ప్రతి నెల ఇస్తున్నావా? ఎక్కడ ఇస్తున్నావు అనేటువంటిది కాదు, దేవుడు తీసుకుంటున్నాడు దాన్ని. దేవుడు గమనిస్తుంటున్నాడు. ఇచ్చావా? ఎగరగొట్టేసావా? పరీక్షించుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, నా జీవితంలో ఒకసారి ఒక దైవ సేవకుని దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఆయన తన పరిచర్య గురించి చెబుతూ ఉంటే, ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నా, ఈ పరిచర్యకు ఇన్ని వేల రూపాయలు ఇవ్వాలని. కానీ ఆయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత నేను మర్చిపోయిన తర్వాత
నాకు విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే డబ్బు వస్తుంది, అప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నా, డబ్బు వస్తుంది, ఎప్పుడు అయిపోతుందో అయిపోతుందండి. నాకు అర్థం కాలేదు, ఏంటి ప్రభా, నీ 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 సేవకు దశంభాగం ఇస్తుంటా, నీ సేవకు ఇది ఇస్తున్నా అది ఇస్తున్నా కదా ప్రభా, దేవా ఎందుకు ఇంకా టైట్నెస్ అనేటువంటిది ఉంది. అప్పుడు ఒకరోజు ఇంకా తట్టుకోలేక దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేశాను, ప్రభా ఏంటి పరిస్థితి ఇది. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ రోజు ఇస్తానన్నటువంటిది ఇవ్వలేదు ఇంకా. దేవుడు దాని ద్వారా మహిమపరచబడాలని కోరుతున్నాడు. మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. దేవునికి మనం ఎంతగా ఇచ్చాం, ఇవ్వలేదు, ఎంతగా దేవుని దాచిపెట్టుకున్నాం. దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ గ్లోరీ టు ద లార్డ్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ పెయిన్ టు హిస్ హార్ట్. దేవుని హృదయానికి గాయాన్ని కలగజేస్తుంది. చివరిదిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఇది నా క్రైస్తవుడు అనేటువంటి గుర్తింపు ఎప్పుడైతే మన పేరు ద్వారానో ఇంకొకరి ద్వారానో కలుగుతుందో, కలిగేటువంటిది ఏంటి తెలుసా, ప్రజలు వేరొక రకంగా చూస్తారు, వేరొక రకంగా మాట్లాడతారు, వేరొక రకంగా అర్థం చేసుకుంటారు, వేరొక రకంగా ట్రీట్ చేయడం ప్రారంభించారా. బైబిల్లో వ్రాయబడింది, ఆ పేరును బట్టి, నీవు క్రైస్తవుడు అనేటువంటి ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి, దేవునికి మహిమ రావాలి. దేన్ని బట్టి మహిమ వస్తుందంటండి, నా యొక్క పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడతాడు, నా పరిశుద్ధమైన జీవితం ద్వారా. రెండవదిగా నా ప్రార్థనల ద్వారా దేవుడు మహింపరచబడతాడు. మూడవదిగా నా జీవితంలో ఉండేటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. నాలుగవదిగా నా యొక్క బాధ్యతలను బట్టి దేవుడు మహింపరచబడతాడు. ఐదవదిగా నేను దేవునికి ఇచ్చేటువంటి పరిచయను బట్టి దేవుడు మహింపరచబడతాడు. ఇప్పుడు ఆరవదిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, క్రైస్తవుడైనందుకు నీకు ఒక కష్టం వస్తుందా? నువ్వు దేవుని నమ్మినందుకు నీ బంధువుల మధ్య ఒక కష్టమా, నీ ఆఫీస్ మధ్య ఒక కష్టమా, నీ స్కూల్లో ఒక కష్టం ఉందా? అబ్బా దేవుడు అంటే భలే భక్తి అండి, వీళ్ళకు చాలా భక్తి, ఇంత భక్తి ఈ వయసులో ఎందుకండి, చదివేటువంటి సమయంలో చదవచ్చుగా, భక్తి ఎందుకు, ఉద్యోగం చేస్తున్నాడు అంతేగాని ఉద్యోగంలో కూడా భక్తి ఎందుకు అని కామెంట్ చేస్తున్నారా? దాన్ని బట్టి క్రైస్తవుడుగా కనబడకుండా వేరొక వేషం ఎత్తుతున్నావా? జాగ్రత్త, అక్కడే దేవుడు మహింపరచబడాలని కోరుతున్నాడు. నేను దేవుని బిడ్డను అని చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం నీకుంటే దాని ద్వారా దేవుడు మహింపరచబడతాడు. దేవుడు మహింపరచబడతాడండి. ఎవరైనా ఫోన్లో కొంతమంది నేను గమనించానండి, ఆఫీస్లో ఫోన్ చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు దగ్గర నేను చూశాను, అందరి దగ్గర నేను చూడలేదు అనుకోండి, కొంతమంది వ్యక్తుల దగ్గర, వాళ్ళు ఇక్కడ లేరులేండి అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాళ్ళకు ఫోన్ వచ్చిందనుకో, అటుపక్క వాళ్ళు ప్రైజ్ లార్డ్ అంటే అంతవరకు గట్టిగా మాట్లాడే వ్యక్తి మళ్ళీ మెల్లిగా ప్రైజ్ లార్డ్ అంటాడు. అంటే ఎవరికి తెలుస్తుందో అని. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడుతున్నావా, క్రైస్తవుడైనందుకు గర్వపడుతుంటున్నావా? మనము చదివేటువంటి బైబిల్లో ఉండేవి, మనం చదివేటువంటి బైబిల్లో దేవుడు తెలియజేసినవి, వేల సంవత్సరాల కింద చెప్పినవి ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి, అన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఆ దేవుడు చెప్పినవి పొల్లు సున్న తప్పిపోకుండా నెరవేరుతూ ఉంటే, ఆ దేవుని వాక్యం చదివేటువంటి నీవు, ఆ దేవుని ధరించుకున్నటువంటి నీవు దేవుని బట్టి సిగ్గుపడుతున్నావా? నో. దేవుని కోసం ఏది ఏమైనా నిలబడాలి. మనం జీవించబోయేటువంటి దినాలు ఇక భయంకరమైనటువంటి దినాలు. దేవుని బిడ్డగా జీవిస్తే కొన్ని కష్టాలు మనం అనుభవించాలి. అది బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, ప్రభుత్వాల మధ్య కానీ, లేకపోతే మన ప్రయాణాల్లో కానీ ఎక్కడో ఒక చోట ఉంటుంది. కానీ దేవుని కోసం నిలబడితేనే నీ జీవితం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. నన్ను ఎవరో ఏదో కామెంట్ చేస్తున్నారని, నన్ను ఎవరో ఏదో వేలెత్తి చూపారని దేవుని కోసం జీవించడం ఆపేసావా? గుర్తుంచుకో, దేవుడు నీ ద్వారా మహింపరచబడాడు. ఇదనంటే దేవుని కోరిక ఏంటి తెలుసా? దేవుని దూత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో గట్టిగా కేక వేసి చెప్తున్నాడు, మీ ద్వారా దేవుడు మహింపరచబడాలి, దేవునికి మహిమ రావాలి. వస్తుందా? పరీక్ష చేసుకుందాం. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకు, క్రైస్తవుడైనందుకు ధైర్యంగా నిలబడు. నేను దేవుని బిడ్డను, ఇది చెయ్యను, దేవుని బిడ్డను, ఇక్కడికి నేను రాను, దేవుని బిడ్డను, ఇది నేను చెయ్యను, నా దేవునికి నేను అన్యాయం చేయలేను అని చెప్పగలిగితే, చాలా సందర్భాల్లో మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి తెలుసా అండి?
దేవుని దగ్గర, బైబిల్ దగ్గరే కాదండి, మన అన్యుల స్నేహితుల దగ్గర మనం నేర్చుకోవాలి. నాకు తెలిసినటువంటి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడండి. అతడు ముస్లిం. నేను అతని దగ్గర ఎన్నో ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నానండి. బైబిల్ని చదివే కాదు, అతన్ని చూసి నేను నేర్చుకున్నా. వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటారండి. ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళని ఎంత టెంప్టర్న చేయి నువ్వు, కనీసం నోటిలో ఉండేటువంటి లాలాజలాన్ని కూడా మింగరు. అంత కఠినంగా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు అంటారు, లేదు సార్, మేము ఈ రోజానా ఏదో అంటారు కదా, మేము ఇది పాటిస్తున్నాం, మేము ఇది చేయాలి. ఏదైనా చెప్పు, కరాఖండితంగా చెప్తాడు అంతే. కానీ మనమైతే ప్రార్థనకు రావడానికి చెప్పం, ప్రార్థనకు పోతున్నామని చెప్పం, వేరొకటి చెప్పొస్తాం. అబద్ధాలతో దేవుని బిడ్డగా జీవించడానికి నువ్వు ఎప్పుడైతే వెనుకడుగేస్తున్నావో, రిమెంబర్, దేవుడు అక్కడే అవమానపరచబడుతున్నాడు. నీ ద్వారా దేవునికి మహిమ రావడం లేదు. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ ఇరుగు పొరుగు వారి మధ్య క్రైస్తవుడిగా జీవిస్తున్నావా, వేరొక రకంగా జీవిస్తున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ఇదన్నా ఎందుకు ఈ సందేశం ఇచ్చాడో నాకు తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు ఆశించినంత మహిమ నీ ద్వారా, నా ద్వారా దేవుడు పొందడంలా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ద్వారా, నా ద్వారా ఆశించినంత మహిమ దేవుడు పొందలేదు. నీ పరిశుద్ధత విషయంలోనైనా, నీ ప్రార్థన విషయంలోనైనా, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలోనైనా, నీవు సాక్ష్యం చెప్పేటువంటి విషయంలోనైనా, నీ కానుక ఇచ్చేటువంటి విషయంలోనైనా, నువ్వు చేసే పనుల విషయంలోనైనా, నేను క్రైస్తవుడిని చెప్పేటువంటి విషయంలో ఎక్కడో దేవుడు గాయపరచబడ్డాడు. ఎక్కడో నా జీవితం ద్వారా దేవుడు గాయపరచబడ్డాడు, మీ జీవితం ద్వారా దేవుడు గాయపరచబడ్డాడు. ఇదన్నా దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. అందుకే దేవుని దూత అంటున్నాడు, పరలోకంలో దేవుని యొక్క బాధను నేను చూస్తూ చెప్తున్నాను, దేవుని మహింపరచుడే. ఇదన్నా దేవుని మహింపరచడానికి ఒకవేళ ఆచారాన్ని పాటిస్తూ ఉంటే దేవుడు మహింపరచబడాడు. సాంప్రదాయాలను, పద్ధతులను పాటిస్తూ ఉంటే దేవుడు మహింపరచబడాడు. వాక్యంగా ప్రేమించి వాక్యానికి లోబడితే దేవుడు మహింపరచబడతాడు. ఇదన్నా దేవుడు మనతో మాట్లాడి ఉండగా అందరూ లేచి నిలబడదాం. ప్రభువా, నా జీవితం ద్వారా నువ్వు మహింపరచబడాలి. ప్రభువా, ఆయన మీరే మహిమపరచబడండి. నా యొక్క అపరిశుద్ధత నీకు మహిమను తీసుకురాకుండా నీకు బాధను తీసుకొని వచ్చింది. యేసయ్యా, నా జీవితంలో ప్రార్థన చేయలేని పరిస్థితి నీకు మహిమను తీసుకురాకుండా ఉంది. ప్రార్థన చేయించుకుంటేనే కానీ ప్రార్థన చేయడం లేదు. దేవా, నాకు సహాయం చేయండి. మన జీవితాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా జరిగిన వాటన్నిటిని బట్టి? 4వదిగా, మన జీవితంలో మన బాధ్యతలు, మనకి ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్లో దేవునికి మహిమ తీసుకొని వస్తున్నామా పరీక్ష చేసుకుందాం. దేవుడు మాట్లాడే ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర పరీక్షించుకుందాం. ప్రభువా, నా జీవితం నీకు మహిమ తీసుకురాకపోతే నన్ను క్షమించు ప్రభువా. దేవుడు బాధపడుతున్నాడేమో, నేను ఇంతగా దీవించాను, ఇంతగా ఆశీర్వదించాను, కానీ రావాల్సిన మహిమ నాకు రావడం లేదు. దేవుని మహిమపరుద్దాం. మన జీవితాన్ని మార్చుకొని, మన యొక్క కోరికలు మార్చుకొని, మన నడవడికను మార్చుకొని, మన యొక్క డిజైర్స్ అండ్ మన యొక్క హ్యాబిట్స్ మార్చుకొని దేవునికి మహిమ తీసుకురావాలి. అంతేగాని నేనేదో క్రైస్తవుని, నాకు అన్నీ తెలుసులే అనేటువంటి ఆ గర్వమా విర్రవీగేటువంటి తనము దేవునికి మహిమ తీసుకురాదు. ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. దేవుడు మహింపరచబడతాడు. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడి ఉండగా, దేవా, నా జీవితం నీకు మహిమను తీసుకురావడానికి సహాయం చేయి ప్రభువా చేద్దాం. దేవుడు నీ జీవితం ద్వారా మహింపరచబడకపోయి ఉంటే, అది ఏ విషయంలోనైనా 7 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఈ 7 విషయాల్లో ఎక్కడ నీ జీవితంలో దేవుడు మహింపరచబడలేదో దాని విషయంలో దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దేవా, నన్ను దర్శించు ప్రభువా. దేవా, నేను పరిశుద్ధంగా జీవించలేకపోయాను, ఇక మీదట పరిశుద్ధత కోసం నేను ప్రయత్నం చేస్తాను ప్రభువా, నాకు సహాయం చేయండి. పరిశుద్ధతనే దేవుని మహిమపరుస్తుంది. నీ ప్రార్థనలే దేవుని మహింపరుస్తాయి. నీ కృతజ్ఞతాస్తుతులు దేవుని మహింపరుస్తాయి. నీవిచ్చేటువంటి కానుక దేవుని మహింపరుస్తుంది. నువ్వు చేసేటువంటి పనులు దేవునికి మహిమ తీసుకొని వస్తాయి. నీ జీవితంలో క్రైస్తవుడుగా అనిపించుకోవడానికి సిగ్గుపడకుండా ధైర్యంగా నేను దేవుని బిడ్డని చెప్పగలిగేటువంటి నీ యొక్క సాక్ష్యము ద్వారా దేవుడు మహింపరచబడతాడు. పరీక్షించుకుందాం. దేవుని ఎదుట మన జీవితాలు సరిచేయబడినట్లుగా దేవుడు మాట్లాడి ఉండగా, ఇది మొదలుకొని దేవుడు మన జీవితాల ద్వారా మహింపరచబడాలి. ఇది మొదలుకొని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితము
అన్ని విషయాల్లో నీకు మహిమ తీసుకురావాలి ప్రభా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరం దేవుడు నీతో మాట్లాడేందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవా నాతో మాట్లాడి నేను మహింపరుస్తున్నటువంటి ఏరియాస్ను నాకు చూపించావు ప్రభా. నాయనా నేను మహింపరుస్తాను ప్రభా. ఒక తీర్మానపు ప్రార్థన మనం చేద్దాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం, అటు ఇటు చూడవద్దు. ఇప్పుడు దేవునితో మాట్లాడు. ఇంతసేపు దేవుడు కృపతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవునితో మాట్లాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, మా ఒక్కొక్కరితో ఇది నా వాక్యం అనేటువంటి అర్థం ఎదురు నిలబెట్టి మా యొక్క నిజ స్వరూపం ఏంటో మాకు చూపించావు ప్రభా. మా జీవితాలు దేవుని మహిమపరిచే జీవితాలు అనేటువంటి భ్రమలోకి మేము వచ్చాం ప్రభా. కానీ మేము తెలుసుకోలేకపోయాం ప్రభా. యేసయ్యా తండ్రి, పరిశుద్ధత మా జీవితాల్లో కొరవడినప్పుడల్లా తండ్రి అది నీకు మహిమను కాక ఆయాసాన్ని, దుఃఖాన్ని, బాధను తీసుకొని వస్తున్నాయని మేము విన్నాం ప్రభా. యేసయ్యా, ఎవరైతే ఇంకా ప్రభా పవిత్రంగా జీవించలేకుండా ఉంటున్నారో, పాపములో జీవిస్తుంటున్నారో, అపవిత్రతలో జీవిస్తుంటున్నారో, వారి చూపుల్లో, వారి ప్రవర్తనలో, వారి కోరికల్లో, వారి యొక్క జీవిత విధానంలో, వారి సంపాదనలో, వారి యొక్క ప్రతి విషయంలో ఎవరైతే పవిత్రంగా జీవించలేకుండా ఉంటున్నారో దేవా కనికరించండి నాయన. మేము ఒక్కొక్కరము పరిశుద్ధులముగా ఉందుముగాక. దేవా నీ రక్తమములు పరిశుద్ధపరచునుగాక. దేవా ప్రతి ఒక్కరిని వారి పాపము నుంచి, వారి యొక్క భయంకరమైనటువంటి రహస్యమైన జీవిత విధానాల్లో నుంచి, కోరికల్లో నుంచి వారి హృదయాల్లో రగిలిపోతూ ఉన్నారు ప్రభా పాపం విషయంలో. అలాంటి ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క రక్తం ఇప్పుడు దిగివచ్చునుగాక. ప్రతి ఒక్కరిని విడిపించునుగాక. ఐగుప్తులో ఇశ్రాయేలును విడిపించినటువంటి దేవాని రక్తము ద్వారా ఇప్పుడు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని వారి పాపపు స్థితిగతుల్లో నుంచి, పాపపు అటాచ్మెంట్స్ అన్నిట్లో నుంచి యేసు నామమున మీ రక్తమును బట్టి విడుదల పొందుదురుగాక. పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభా. ఎవరైతే ఇంకా తండ్రి నీ వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా, పరిశుద్ధంగా భయభక్తులతో జీవించుకున్నారో ఈ దినం నుంచి ప్రార్థించేవారుగా మారుదురుగాక. ప్రార్థించేవారుగా మారుదురుగాక. ప్రార్థించేవారుగా మారుదురుగాక. ఎవరైతే తండ్రి వారికి అప్పగించబడిన పనిలో నమ్మకంగా లేకుండా ఉన్నారో ఇది మొదలుకొని వారు నమ్మకంగా పని చేయుదురుగాక. అది దేవుని పని అయినా, ఇంటి పని అయినా, ప్రభుత్వ పని అయినా, ఏ పని అయినా మేము నమ్మకంగా చేస్తూ దేవుని మహిమపరచడానికి సంపూర్ణ సహాయం చేయండి ప్రభా. సంపూర్ణ సహాయం చేయండి. మా కానుకలు మీకు రావలసినవి రాకుండా ఉండడాన్ని బట్టి మీరు మహిమపరచబడకుండా ఉన్నారని సెలవిచ్చారు ప్రభా. ఎవరైతే నీకు మొక్కుకున్నటువంటి అర్పణలు ఇవ్వలేకుండా ఉన్నారో అలాంటి వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు. వారు మొక్కుకొని దేవునికి సమర్పించుదురుగాక. దేవా ఈ యొక్క పరిచర్లో మేము నమ్మకంగా ఉందుముగాక. నమ్మకంగా ఉందుముగాక. నాయనా క్రైస్తవుడని మేము ఎప్పుడు సిగ్గుపడకుండా, క్రైస్తవుడని మేము తండ్రి మిమ్మల్ని బట్టి గర్వించడానికి సహాయం చేయండి ప్రభా. మాలో అతిశయం మిమ్మల్ని బట్టి, వేరొక దాన్ని బట్టి కాకుండా చేయండి ప్రభా. ఎవరైనా సిగ్గుపడేటువంటి వ్యక్తులుగా ఉన్నారో క్రైస్తవుడని చెప్పడానికి, విశ్వాసినని చెప్పడానికి, దేవుని నమ్మానని చెప్పడానికి సిగ్గుపడుతూ జంకుతూ ఉన్నారో అలాంటి ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి ప్రభా. దేవుని కార్యములు జరుగునుగాక. దేవుని కార్యములు జరుగునుగాక. తండ్రి నులువెచ్చగా లేకుండా ప్రతి ఒక్కరు వెచ్చగా ఉండేటువంటి క్రైస్తవులుగానే మారుదుముగాక. మారుదుముగాక. మా జీవిత విధానాలు మీకు మహిమ తీసుకొని వచ్చునుగాక. యేసయ్యా దర్శించండి ప్రభా. దర్శించండి నాయన. దర్శించండి ప్రభా. నీకు ఎప్పటికీ మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను మహిమపరచడానికి మీరే మాకు సహాయం చేయమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రిడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి
తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా